స్టూడియోలో తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న విద్యాసాగర్ గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం ఏపీ సామాజిక సలహాదారుగా ఉన్న జూపూడి ప్రభాకర్ గారు. రైట్, విద్యాసాగర్ గారు, గత వారం 10 రోజులుగా అంటే ఈ పెన్షన్ల పంపిణీ సంబంధించి వాలంటీర్లు, అలాగే వాలంటీర్ల సేవలు, ఈసీ బ్రేక్ వేయడం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన వాలంటీర్ల ఇష్యూ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి 10,000 ఇస్తామన్నారు. దానిపైన మంత్రులు, మాజీ మంత్రులు రెస్పాండ్ అయ్యారు. నేను నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇలా అయినా వాలంటీర్ల వ్యవస్థ గొప్పదని చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు, సంతోషం అని ఆయన ఒక కామెంట్ చేశారు. రెండోది, 10,000 ఇస్తున్నారన్న విషయాన్ని ఎవరు నమ్మొద్దు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా జన్మభూమి కమిటీలో వస్తాయనేది నేను సీఎం కామెంట్. సీఎం ఏమన్నారు ఒకసారి విందాం. వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట చంద్రబాబు అన్నాడు. సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నాడు, వాటికైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. ఇదే చంద్రబాబు ఇదే ఆయన కూటమి మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటిదాకా ఏమన్నారు, ఊసిరి వెళ్ళి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసిరి వెళ్ళిని దాటిపోయి తాను ఇప్పుడు అంటాడు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తానని ప్రకటించాడు. చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు, అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవే. మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు, మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకొని వాళ్ళు దోచుకునే దానికోసం ఈ 10,000 కూడా అదనంగా వాళ్ళకి ఇస్తావు. రైట్, ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటీషియన్, ఏపీ సామాజిక సలహాదారుగా ఉన్న జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారితో మాట్లాడే ముందు, విద్యాసాగర్ గారు, నిన్న సీఎం జగన్ కామెంట్స్ చూశారు. మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. అలాగే జూపూడి ప్రభాకర్ గారు కూడా నమస్కారం. పాపము జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్లోనూ ఆయన మాటల్లోనూ ఎంత ఫ్రస్ట్రేషన్ కనపడుతుందంటే, ఈ 10 రోజుల నుంచి వాలంటీర్లు అన్న విషయం లేకుండా ఆయన కానీ ఆయన పార్టీ మనుషులు కానీ సందర్భం లేకుండా అసందర్భంగా మాట్లాడిన సందర్భాలే చాలా ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పడంలో మరి ఈయనకెందుకు అంత బాధ వచ్చిందో నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ప్రైవేట్ కాంటాక్ట్ పద్ధతులు అనే పద్ధతిని తీసుకొని వచ్చినప్పుడు, ఇప్పుడు వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు ఒకసారి వాళ్ళు గతం రివర్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి పర్మనెంట్ అవుతాయా, ఇది చెయ్యొచ్చా, ఈ రకంగా ఇది ఆపోజిట్, వ్యతిరేకము, చట్ట విరుద్ధము, ఎన్ని మాట్లాడారో అందరికీ తెలుసు. అదే రాజశేఖర గారు వచ్చిన తర్వాత దాన్ని అట్లాగే కొనసాగింపుగా మళ్ళీ కొన్ని వేల మందిని కాంటాక్ట్ బేస్లు తీసుకున్నారు అన్ని డిపార్ట్మెంట్లో. మోర్ ఓవర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. దట్టు ఏంటంటే లీగల్గా టెస్ట్ ఎగ్జామ్లు పెట్టిన తర్వాత, షార్ట్ అవుట్ చేసిన తర్వాత, వాళ్ళకంటూ పారామీటర్స్ ఇచ్చిన తర్వాత, వాళ్ళకంటూ కొన్ని హక్కులు కల్పించిన తర్వాతనే వాళ్ళకి ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు దేవన్ నుంచి ఇప్పటికీ ఈ రోజుకి నేను మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఇంక మా పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే, చట్టబద్ధత లేనటువంటి వాలంటీర్ల వ్యవస్థకి చట్టబద్ధత కల్పిస్తూ వాళ్ళకు 10,000 రూపాయలు అనేది కల్పిస్తాము. అది కాకుండా వాళ్ళకు వివిధ మార్గాల్లో ఆదాయం లీగల్గా, ఐఎమ్ రిపీటింగ్ వర్డ్, లీగల్గా వాళ్ళు సంపాదించుకోవడానికి ఉన్న అవకాశాలని యువతను ప్రోత్సహిస్తామన్నమాట. ఈరోజు మేము కొత్తగా చెప్పట్లేదు, వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించట్లేదు, కానీ వాలంటీర్ వ్యవస్థలు చేసేటటువంటి రాజకీయ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. అంతే తప్ప వ్యవస్థ అంటే అదేదో ఒకరికి సంబంధించింది కాదు. వాళ్ళు ఇక ఈ వ్యవస్థ అంటే మనం సమాజంలో ఉన్నటువంటి సమూహం, ఈ సమూహంలో ఒక వ్యవస్థ ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చాం మేము కొత్తగా తీసుకొచ్చామని మాట్లాడుతున్నారు. ఈ భారతదేశంలో కొత్తగా ఏ ముఖ్యమంత్రి ఏ వ్యవస్థను ఏ సిస్టమ్ డెవలప్ చేయలేదా? ఇది తీసుకొచ్చి 5,000 రూపాయలు వాళ్ళ జోబుల్లో పెట్టి మీరు నెలకు వాళ్ళ దగ్గర చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటి? మేము అధికారంలో వస్తే ఇల్లీగల్ యాక్టివిటీస్ చెయ్యనీయము, వాళ్ళకి ఈ రకంగా ఇన్వాల్వ్మెంట్ కలగనీయం అనేది మేము చెప్తుంటే ఈ ముఖ్యమంత్రికి ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు అర్థమే కావటం లేదు. రైట్, విద్యాసాగర్ గారు, వాలంటీర్ గా వచ్చి అక్కడ సర్వీస్ చేస్తున్నారు, మేము ఎంత ఇస్తున్నాం అన్నది కాదు, అక్కడ ముందు వాళ్ళని ఆ సేవా తత్పరతను గౌరవించాలని జూపూడి గారు అంటున్నారు. ఒకటి. రెండోది, గతంలో ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఎంత గందరగోళానికి కారణమయ్యి మళ్ళీ వాలంటీర్లకు 10,000 ఇస్తామంటే
ఎవరు నమ్ముతారు? వాళ్ళ మోటివ్స్ ఏంటో అర్థమయ్యాయి కదా వాలంటీర్స్ వ్యవస్థ మీద, అటు టీడీపీ కానీ జనసేనది కానీ అంటున్నారు ప్రభాకర్ గారు. సతీష్ గారు ఇక్కడ గతంలో ఈ వ్యాఖ్యలు కూడా చేసిన మాట వాస్తవమే. కరెక్టే, రికార్డెడ్. పవన్ కళ్యాణ్ కానీ మీ పార్టీ అధినేత కరెక్టే. మేము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ మా పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటకి ఇప్పటికీ మేము దానికి కట్టుబడి ఉన్నాం. దాన్ని విత్డ్రా చేసుకోలేదే. జూపూడి ప్రభాకర్ రావు గారు మాట్లాడిన దాంట్లో నా ఆన్సర్ ఉంది. ఇప్పుడు లేటర్ ఆన్ ఇష్యూస్ అంట. వాట్ ఈజ్ లేటర్ ఆన్ ఇష్యూస్? ఇప్పుడు సింపథైజర్స్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు పనిచేసి బయటకు వచ్చేసాం, మాకు మేము ఎక్కడైనా పని చేసుకోవచ్చున్నప్పుడు మరి సింపథైజర్గా పనిచేసినట్ట లేకపోతే ఇంతకాలము వాలంటీర్గా పనిచేసినట్ట? ఆయనే చెప్తున్నారు కదా లేటర్ ఆన్ ఇష్యూస్ అని. రెండోది ఏంటంటే బిల్లులు పెట్టి 2 సంవత్సరాలు ప్రధానమంత్రి గారిని మాట్లాడేటువంటి జూపూడి ప్రభాకర్ రావు గారు బిల్లులు పెట్టి విడ్రా చేసి రైతుల పోరాటం మీదుగా అమరావతి భూముల మీద విడ్రా చేసుకున్నటువంటి ముఖ్యమంత్రిని కూడా మేము ఎక్కడ చూడలే. అది కూడా చూడలే. అంటే మనం మాట్లాడే ముందు అన్ని కరెక్ట్ గా ఆలోచించుకొని మాట్లాడాలి. వాలంటీర్ వ్యవస్థను నా బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పి గుండె మీద చేసుకొని సన్మానించినటువంటి ముఖ్యమంత్రి గారిని మనం చూడంగా వాలంటీర్లు మేము చెబితేనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే వాలంటీర్లను తీసుకున్నారని చెప్పి చెప్తున్నటువంటి లోకల్ రాజకీయ నాయకుల దగ్గర నుంచి విజయసాయి నాయకులు చేసే వ్యాఖ్యల మీద ఆధారపడే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మా కార్యకర్తలను చెప్పుకున్న తర్వాత నీ కార్యకర్తలను సమాజంలో నువ్వు ఎట్లా తిరగడిస్తావని చెప్పి క్వశ్చన్ చేసింది ఎలక్షన్ కమిషన్. చెప్పండి సమాధానం. నేను మొన్న డిబేట్ లో 3 days ముందు మీతో కూర్చున్నా. ఈ రోజు చెప్తున్నా. ఈ రోజు జూపూడి ప్రభాకర్ రావు గారిని అడుగుతున్నా నేను. అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ కి, ఆ యొక్క కానిస్టేబుల్ స్థాయి దగ్గర నుంచి ఐపీఎస్ వరకు గవర్నమెంట్ లో విభిన్న రకాలైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రిక్రూట్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ 3 సంవత్సరాలు దాటితే ఒక స్థానంలో పనిచేయకూడదని నిబంధన ఉండగా వాలంటీర్లు ఏ రకంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రభుత్వం నుంచి 5,000 కావచ్చు, 5 రూపాయలు కావచ్చు, అది 10,000 కూడా కావచ్చు తీసుకున్నప్పుడు ఏ రకంగా ప్రజల దగ్గరికి వెళ్తారు? గవర్నమెంట్ ఉద్దేశం లేనటువంటి రూలు వీళ్ళకి ఎట్లా వర్తిస్తుంది చెప్పండి. కానీ ఇప్పుడు వాలంటీర్లు ఆ 50 కుటుంబాలకి, ఆ 50 కుటుంబాల్లో ఉన్న వ్యక్తే కదా ఉంటున్నాడు. ఆ 50 కుటుంబాలకు సంబంధించి కోఆర్డినేట్ చేయటం, సర్వీసులు అందించడం, ఇది ఒక మాఫియా సతీష్ గారు. ఇప్పుడు వాళ్ళని స్థానచలన ఎట్లా కలిగిస్తారు? అసలు ఆ వ్యవస్థలో ఉన్నది వాలంటీర్గా ఆ 50 ఏళ్లలో ఎవరు పని చేయడానికి? ఏమండి ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్న ఎస్ఐ వాళ్ళ ఊర్లో పనిచేస్తున్నాడా? వాళ్ళ ఊర్లో ఉండే అటెండర్ వాళ్ళ ఊర్లో పనిచేస్తున్నాడా? వాళ్ళుండే ఊర్లో వాళ్ళ దఫేదారు వాళ్ళ ఊర్లో పనిచేస్తున్నాడా? లేదు కదా. మేము అదే చెప్తున్నాం. అంటే వాళ్ళు వాలంటీర్ గా సేవ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళపై ఇంకా నిబంధనలు పెట్టి వాలంటీర్ కూడా ప్రభుత్వం ఒకరు ఉండేటప్పుడు లోకల్ పర్సన్స్ ఉంటారు కదా. నో, వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా ఏమి ఆశించకుండా వచ్చి పని చేయాలి. కానీ ప్రభుత్వం 5,000 రూపాయలు హానరీ అమౌంట్ ఇస్తోంది. అందులో పనిచేస్తున్నటువంటి క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారు, ఎంఎస్సీలు చేసే వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది 5,000 రూపాయల కోసం పనిచేస్తున్నారు. ఇది తప్పు. వాళ్ళ చదువుకు అర్హత తగిన విధంగా వాళ్ళని ఉపయోగించుకోవటం లేదు. మీరు రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేసి మీరు వాళ్ళని ఉపయోగించుకుంటూ సమాజం మీద ఇంకో కోణాన్ని చూపిస్తున్నారు. అది తప్పు. అది మేము ఆ రకంగా వాడుకోము. మేము ఇంకో రకంగా వాడుకుంటామని చెప్పాం. సమాజం ఇంకో విషయం, సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు రకరకాలుగా తప్పులు చేస్తుంటారండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సార్, ఇదే టీవీలో కూర్చొని మాట్లాడుతున్నాను నేను. ఒక ఎస్ఐఓ లేదంటే కానిస్టేబుల్ ఎవరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, రీజన్ లో పనిచేసే వ్యక్తి ఒక ఏదైనా చేయకుండా పని చేసాడు అనుకుందాం. మనం ఏం పెడతాం సార్? ఏమని పెడతాం? పోలీసు మీద యాంటీ క్యాప్షన్ ఒకటి పెడతాం. ఇట్ మీన్ దట్ అందరికీ వర్తించినట్ట కాదు. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని మాత్రం మాట్లాడతాం. చంద్రబాబు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఆ వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థలో ఇంతకాలము ఎవరైతే కొన్ని చేయకుండా పనులు చేసి ఉంటారు వాళ్ళ మీద ఆరోపణల మీద వాలంటీర్ మీద అంటర్ మీద పడుతుంది కదా. మీరు జూపూడి ప్రభాకర్ రావు గారు గతంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేసినప్పుడు, మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ లో ఒక వ్యతిరేకత వచ్చింది. అదే కాబట్టి వాళ్ళు ఇప్పుడు 10,000 మీరు ఇస్తారంటే నమ్మే వాతావరణం ఉంటుందా? ఏమండి వాళ్ళు సమాజంలో ఇప్పుడు ఈసీ బ్రేక్లు వేయటము, తర్వాత మీరు ఈ తరహా ఆరోపణలు చేయటం. నిజమైన వాలంటీర్లు ఎవరైతే ఉంటారో, నిజంగా సమాజ సేవ జూపూడి ప్రభాకర్ ఆపాదించుకుంటున్నటువంటి నిజమైన సమాజ సేవ చేయాలనుకుంటున్నట్టు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. లేదు పార్టీ సింపథైజర్స్ గా ఉండే వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తారని మేము అనుకుంటున్నాం. రైట్. జూపూడి ప్రభాకర్ గారు, పార్టీ సింపథైజర్స్ గా ఉన్న వాళ్ళందరూ రోడ్లపైకి వస్తారు. నిజంగా వాలంటీర్ సర్వీస్ చేయడానికి వచ్చిన నిజమైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతారు. ఎక్కడా లేని రూల్స్ వాళ్ళకి ఎందుకు? రెండోది, ఒకరిద్దరు తప్పులు చేసిన అంశాన్ని ప్రస్తావిస్తున్నాం కానీ ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ అసలు కరెక్ట్ కాదని మేము అనలేదు అంటున్నారు విద్యాసాగర్ గారు. అంటే అనకపోతే సంతోషమే సార్, కానీ సమాజం మొత్తం ఏం భావించింది? ఈ మాట అడగండి సతీష్, జూపూడి ఇప్పుడే మాట అడగండి. ఐఏఎస్ లకి అటెండర్ రూలు
5 సంవత్సరాలు ఒక స్థానంలో ఉండే పని చేయొచ్చునా? ఏ Okay. చట్ట పద్ధతి ప్రకారం 5 సంవత్సరాలు పని చేయొచ్చు చెప్పండి జూపూడి ప్రభాకర్ ఓకే అడుగుతా అంటే మీరు అధికారంలోకి వస్తే వాలంటీర్లు ట్రాన్స్ఫర్స్ ఆ చేస్తారు తర్వాత మేము లేము ఇప్పుడు Okay. ఇప్పుడు కానీ అంటే వస్తే 10,000 ఇస్తా ఉంటున్నారు కదా. సతీష్ గారు 5,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ధనం తీసుకున్నటువంటి వ్యక్తి Okay. ఒక స్థానంలో Right. ఏ చట్టబద్ధత విద్యాసాగర్ గారు, వాలంటీర్ల వ్యవస్థ పైన టీడీపీ జనసేన మైండ్ సెట్ ఏంటో వాళ్ళ విధానం ఏంటి అనేది ఇంత క్లియర్ గా అర్థమైపోయిన తర్వాత కూడా మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి 50,000 సంపాదిస్తామనటం 10,000 ఇస్తామని అనటం ఇవన్నీ తెర ముందుకు తెస్తున్నారు. జనాలకు అర్థమైపోయింది, వాలంటీర్లకు అర్థమైపోయింది ఈ రెండు పార్టీలు వాలంటీర్లకు వ్యతిరేకమని. ఇది జూపుడు గారు ప్రస్తావిస్తుంది. ఒకటండి, వైసీపీ వాళ్ళు చేసే ప్రచారానికి మామూలు ప్రచారం కాదు. ఏం మాట్లాడినా వాలంటీర్లు అంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు. ఇదే సందర్భంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చేశామంటే ఇక్కడి నుంచి పారిపోతారు. ఆ ప్రస్తావన వద్దులండి, లింక్ లేదు. నేను చెప్తున్నా, సందర్భయోచితంగా మాట్లాడుకునే క్రమంలో వాళ్ళు చాలా పై స్థాయిలో మాట్లాడుకుంటా అంటారు. వాళ్ళు ఇరుకోవడంలో చాలా నిష్ణాతులు వాళ్ళంతా కూడా. వాళ్ళు ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడుతా ఉంటారు. వాళ్ళు మాట్లాడారని కాదు, గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి కదా. నేను ఇందాకే మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మాట్లాడారు, సతీష్ గారు నేను ఇందాకే చెప్పాను. నేను మేము ఆ వ్యాఖ్యల్ని ఇప్పటికీ మా పార్టీ వెనకలికి తీసుకోలేదు, తీసుకునే అవకాశం లేదు. నేను చెప్పే మాటలకి ఇంపాక్ట్ ఎక్కువ. నేను పర్లేదు నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళకి ఆ సర్వీస్ రూల్స్ లేదు, వాలంటీర్లో సిస్టమ్ లేదు అంటే మరి 5,000 రూపాయలు ఏ ప్రాతిపదికన ఇస్తున్నావు? ఎందుకోసం ఇస్తున్నావు? ప్రభుత్వ ధనము ఉపయోగించేటప్పుడు ప్రాతిపదిక ఉండాల్సిన అవసరం అంటారా లేదంటారా? మీరేదో ఇచ్చేస్తున్నాము అవన్నీ పెట్టలేదంటే పెట్టమని అడుగుతున్నాం, మేము చట్టబద్ధత కల్పించమని అడుగుతున్నాం. ఇష్యూస్ మీద చాలా మంది కోర్టులకు కూడా వెళ్ళారు, కానీ కోర్టులు 5,000 ఇవ్వద్దని వాలంటీర్ వ్యవస్థను వాడుకోవద్దని ఎక్కడ చెప్పలేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈసీ నేపథ్యంలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సేవలకు బ్రేక్ వేసింది. ఒకటి హైకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. జూపూడి ప్రభాకర్ ఆయన మిలిటరీలో పనిచేసి వచ్చిన వ్యక్తి, ఆయనకు అర్థం కావాలి చెబితే మనం. కోర్టు అబ్జర్వేషన్స్ కూడా కాదు, మేము చాలా గొప్ప, మేము తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్ప, మేము చాలా సుప్రీము, మా నాయకుడు చాలా సుప్రీము అనుకునే పరిస్థితి ఉంటే 1-to-1 జూపూడి ప్రభాకర్ రావు గారితో ఏ రోజైనా అరేంజ్ చేయండి. ఎన్ని అక్రమాలు చేశారో, ఎంత ఈ సమాజం మీద దుష్ప్రభావం పడిందో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద ఆధారాలతో సహా ఒక వాలంటీర్ వ్యవస్థ మీద పార్టీ ఆధారపడిందా, లేకపోతే నాయకులు ఆధారపడ్డారా, ద్వితీయ స్థాయి నాయకులు ఆధారపడ్డారా, వాళ్ళు లేకపోతే మీరు ఎలక్షన్ చేసుకోలేరా? ఏదైతే జూపూడి ప్రభాకర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారో, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డర్ లో ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు, లేలేని వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు తీసుకోమని ఇస్తే కావాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన మీడియాను పెట్టుకొని మంచాలు వేసుకొని ఒకేసారి 20 మంది 30 మంది పరిగెత్తుకుంటా వచ్చే డ్రామా ఆడినటువంటి పార్టీ గురించి ముసలి వాళ్ళు, ముద్రగ వాళ్ళు ఇవ్వద్దు రావాలని చెప్పి ఆర్డర్ కాపీలో ఉందా? చూపిడన్నా మీరు వాలంటీర్లు అయితే ఇవ్వద్దని ఉంది కదా. వాలంటీర్లు ఇవ్వద్దు, గ్రామ సచివాలయం ఎత్తుకోమని ఇవ్వాలని ఉంది కదా. ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేదు? ఎందుకు సిఎస్ ఆ పని చేయలేదు? చెప్పండి. ఏదో వచ్చి వాళ్ళ మీద అతి ప్రేమ చూపించి మాట్లాడుతున్నారు. పెన్షన్దారులు అయితే ఇబ్బందులు పడిన వాటి వాస్తవం మనం క్లియర్ కట్ గా చూసాం. ప్రభుత్వం చేసినటువంటి కుట్రది. రైట్, మీరేమో కుట్ర అంటారు, వాళ్ళేమో వాలంటీర్ సేవలు బ్రేక్ అయ్యడం వల్ల మొత్తం సిస్టమ్ డైలేట్ అయిపోయింది అంటారు. మురళీధర్ రెడ్డి ఉన్నాడు, అసలు ఇవ్వద్దు చెప్పినట్టు. సమయం కూడా అయిపోయింది. మాట్లాడే వద్దు ఇక్కడ.